ఈ ఆ హాలిడేస్ అబ్బాయిని లో అడగలేదా? వచ్చినప్పుడు ఏరా వచ్చి 3 నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని ఇట్లా కొడతావా? ఆహ్, ఫస్ట్ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు నీ సైకో బిహేవియర్ వల్ల ఇంకా మరి ఈ ఆ అమ్మాయి కూడా రోజే ఎళ్ళిపోతే ఏంటని? అప్పటికి అప్పటికి 2 డేస్ ముందు నాకు జాబ్ దొరికింది మేడం. ఓకే. అందుకని నన్ను నైట్ షిఫ్ట్ అనమాట. ఆ! తినేమో నేనొచ్చాను కదా! నువ్వు వెళ్ళొద్దంటే ఈవెన్ నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదని. వాళ్ళ పేరెంట్స్ అన్నారు, "వచ్చింది కదా! ఎందుకు వదులుకోవడం వెళ్ళమన్నారు." సో, మరి నేనెళ్ళేటప్పుడు వాళ్ళేమన్నా మాట్లాడారేమో నాకు తెలీదు. ఓకే. నేను ఆఫీస్‌లో ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు. సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను అట్లా ఇట్లా అని. అక్కడ జరిగిన 1 వీక్ తర్వాత మళ్ళీ వితౌట్ రీజన్ రూమ్‌లోని తను కూర్చొని నేనొస్తాను అని అన్నారు. అంటే నా బెడ్‌రూమ్‌లోని. హాల్‌లోకి వచ్చాననమాట. తను చెప్పినా కూడాను ఇంకా రావట్లేదు ఏం చేస్తున్నారు అని చెప్పి కిచెన్‌లో ఏం చేస్తున్నారని చెప్పి సౌండ్స్ వస్తుంటే నేను బయటకొచ్చానండి. వెరీ బ్యాడ్‌లీ హిటెడ్ మ్యామ్. ఎలా కొట్టారంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. వాళ్ళ నాన్నగారిని కూడా పుష్ చేసేసి ఎంత ఆపినా కూడాను ఆగలేదు. తన మెంటాలిటీ ఏంటంటే బాగా కొట్టిన తర్వాత సెక్షువల్‌గా పార్టిసిపేట్ చేయాలన్న ఒక మైండ్ సెట్ అనమాట తనది. అలా అలా అయినా కూడా ఏడుస్తూ నేను చేసినా కూడాను హి విల్ యాక్సెప్ట్ దట్. అలా అలా ఉండేవారు. సో, ఇదే టైంలోని ఈ 15 డేస్‌లోని నేను మా రిలేటివ్స్ ఒక బర్త్‌డే పార్టీ వలన ఫ్యామిలీ బర్త్‌డే పార్టీ వలన మేము ఒక రెస్టారెంట్‌కెళ్ళాం మ్యామ్. ఇక్కడ తను డ్రింక్ చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే పెద్దవాళ్ళందరూ ఉన్నారు. గ్రాండ్ మా, ఫాదర్ అందరూ ఉన్నారు. నువ్వు కావాలంటే ఎక్కడైనా పోయి తాగంటే ఇంకా నాకు కొత్తగా మ్యారేజ్ అయింది. తను ఒక్కడినే ఎందుకు విడిచిపెట్టాలని నేను వేరే సెపరేట్‌గా వచ్చి మళ్ళీ మేము కూర్చొని మళ్ళీ డ్రింక్ చేసారు తను. బయటకి ఫస్ట్ టైమ్ మేమొచ్చాము. డ్రింక్ చేసారు. డ్రింక్ చేసిన తర్వాత కూడాను ఇంటికొచ్చిన టైంలోనే ఎవరో ఒక అమ్మాయి ఒక లేడీ కాల్ చేస్తున్నారు తనకి. కంటిన్యూస్‌గా అన్నమాట. సో, తను ఏటీఎంకి అమౌంట్ తీసుకోవడానికి అంటే కార్ నుంచి దిగినప్పుడు నేను ఆ ఫోన్ పికప్ చేసి నేను అడిగాను. ఎవరు మీరు అని చెప్పేసంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను వాళ్ళ వైఫ్‌ని అని చెప్పి. మీ పేరేంటి? రజియా. రజియా బేగం. ముస్లిం. బెంగాలీ అమ్మాయి. సో, నాకు షాక్ అయ్యాననమాట. ఏంటి ఇదంతా ఏం జరుగుతుందని ఇంటికెళ్ళిన వెంటనే వాళ్ళ పేరెంట్స్‌ని అడిగితే, అక్కడ ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంటే, "ఏంటి నువ్వు ఇవన్నీ చేస్తావు" అని చెప్పి నా మీద సీరియస్ అయ్యారు. తర్వాత నేను మళ్ళీ మా మావయ్యని అడిగాను, "ఏంటి ఈ అమ్మాయి ఇట్లా చేసిందంటే" మా మావయ్య ఫోన్ తీసుకొని ఆ అమ్మాయిని శుభ్రంగా తిట్టేసి ఫోన్ కట్ చేశారు. బట్ నాకు ఇది మైండ్‌లోంచి మాత్రం పోలేదు మేడం. మా హస్బెండ్ చెప్తారు, "ఏమీ లేదు, ఏమీ లేదు." మా అత్త, మామ అడిగితే, "ఇదేం లేదు. అది డబ్బు గురించి అట్లా చేస్తుంది" అని చెప్తున్నారు. సరే నేను ఊరుకున్నాను. ఆ నంబర్ నేను గ్యాదర్ చేసి నా ఫోన్ నుంచి కాకుండా నా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ ఇంక వెళ్ళిపోయారు. పోస్టింగ్ అయ్యి టైమ్ అయిపోయింది 15 డేస్ వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్ కొలీగ్ నా జాబ్ కూడా పోయింది మ్యామ్. ఎందుకంటే ఇట్లా ఏడ్చుకొని ఆఫీస్‌కెళ్ళను, ఈ మొహం మీద ఘాట్లు, కన్ను దగ్గర ఘాట్లు ఇవన్నీ చూసి వాళ్ళేమో పర్సనల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. సో, 15, 20 డేస్ చేశాను. దానికి తగ్గ అమౌంట్ ఇచ్చేసి నన్ను ఇంకా వెళ్ళిపోమని చెప్పారు. నేను చేయలేకపోయానన్నమాట. ఓకే. ఇంకా దీని మీద ఫోకస్ చేశాను. ఈ అమ్మాయి నంబర్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ అదే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అప్పుడు వచ్చేదాన్ని హిందీలో మాట్లాడితే, ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటే నిజంగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నదని అనిపించింది. తను ఏం చేస్తాడో, తనకి ఏం నచ్చుతదో, ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టం ఉందో ప్రతీదీ మేడం ప్రతీదీ తను చెప్పింది. ఎలాగా తను సెక్స్ చేస్తాడు, ఫిజికల్‌గా వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, కింద తాగేదంట, అబ్బాయి కూడా తాగేవాడంట, తనకు నచ్చిన ఫుడ్ అన్నీ చెప్పింది. నేను చాలా బాధపడ్డాను. ఇంకా నాకు ఇంకెక్కడో చిన్న అనుమానం ఉంది. ఒక్క ఫోటో పంపిస్తే గనుక ఖచ్చితంగా నేను ఇది డిలీట్ చేస్తానంటే, నా ఫోటో పంపించమంటే నేను నెట్‌లో ఎవరో ఇంకొకరి ఫోటో పంపించి ఇది నేనే అని చెప్తే, ఆ అమ్మాయి ఏం చేసింది వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో పంపించింది. అది ఓన్లీ కొంచెం పక్క పక్కన నించున్నారు. ఒక పార్క్ లాగా అన్నమాట. అక్కడ ఫోటో పంపించింది నాకు. సరే ఇంతకీ నేను వెంటనే వాళ్ళిద్దరికి వాళ్ళ మ్యారేజ్ మదర్ అయిందా? ఓన్లీ ఫిజికల్ రిలేషనా? ఆ అమ్మాయి చెప్పడం ఏంటంటే మ్యారేజ్ అయ్యింది. ఆ! నన్ను ఒక టెంపుల్‌లో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ముస్లిం ఇంటికి అమ్మాయి కూడా నేను టెంపుల్‌లో పెళ్లి వెళ్ళాను. చేసుకున్నారా? టెంపుల్‌లో అన్నమాట. 40 ఇయర్స్ మా హస్బెండ్ కన్నా చాలా పెద్దామె ఆమె. వాయిస్ కూడా అట్లనే ఉంటది. అండ్ ఆ అమ్మాయి చెప్పిందేంటంటే, నేను ఒక టెంపుల్‌లో మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి అంది. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా వచ్చాను. 1 వీక్ నేను ఉన్నాను కూడాను. వాళ్ళ అమ్మ డోర్ ఏసేది అని చెప్పింది. ఇది మాత్రం నాకు తెలియదు మేడం. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మీరు అడిగారా సో, మీ అత్త నేను ఈ మామల్ని? ఫోటో మీ ఇంటికొచ్చిందంట కదా మా ముస్లిం అమ్మాయి అని? మా అత్తగారికి నేను చూపించాను ఈ ఫోటో. ఆ! నేనింత కమ్యూనికేట్ చేయలేను మేడం. జస్ట్ నేను ఆమెకు ఫోటో చూపించంగానే ఆవిడేమో షివరింగ్ అయిపోయి, ఆ! ఇవన్నీ నాకు చూపించొద్దు, నాకు తెలీదు. నువ్వు నాకు అవన్నీ చూపించొద్దని పక్కకెళ్ళిపోయారు. ఇంక మాట్లాడలేదు. సో, నేను రూమ్‌లోనే ఉన్నాను. ఏడుస్తున్నాను. ఎందుకిట్లా అయింది అని చెప్పి మా హస్బెండ్ కూడా ఫోటో పంపించి, "నువ్వు ఎంతో హ్యాపీగా ఉండు. నన్ను వదిలే. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అబద్ధం ఏమి చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నాను. బట్ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే" నాతో ఏం మాట్లాడలేదు.
వాళ్ళ నాన్నగారు ఈ లోపల లంచ్ కి వచ్చారనమాట ఆఫీస్ నుంచి. వచ్చి అడిగారు, ఏంటమ్మా ఏమైందంటే ఫోటో నేను డోర్ నుంచి చూపించాను. ఆయన చూసి, ఈ అమ్మాయి మాకు తెలుసు, మ్యారేజ్ చేసుకుంటానంటే మేము వద్దు అని అన్నాము, కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు అని అన్నారు. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా హస్బెండ్ నేను అడిగితే హీ జస్ట్ టోల్డ్ మీ ఏంటంటే మా ఇద్దరి మధ్య ఏం లేదు, నేను బయట నార్మల్ గా ఉంటే ఫోటో తీసుకున్నాను. అయితే నేను చెప్పాను, నువ్వేమైనా సెలబ్రిటీవా, లేకపోతే నువ్వేమైనా ఒక ఆర్మీ డ్రెస్ లో ఉన్నావా నీతో ఫోటో దిగడానికి? నువ్వు ఒక సివిల్ డ్రెస్ లో ఉన్నావు, ఎవరో ముఖం తెలియని అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఫోటో ఎందుకు తీసుకుంటది? షీఈ్ నాట్ అ గర్ల్, షీఈ్ అ ఉమెన్ అండ్ షీఈ్ ఓల్డ్ లేడీ. చాలా చూడడానికి కూడా చాలా వర్స్ట్ గా ఉంది మ్యామ్. ఏదైనా కూడా నేను అన్ని ఇంకేం చేశాను, నా ఫోన్ లో ఈ ఫొటోస్ సేవ్ ఉన్నాయి. ఇంకా దివాళీకి మా ఇంటికి వెళ్ళాలని చెప్పి నా మొబైల్ ఏమో చెయ్యి జారిపోయిందని చెప్పి హాట్ వాటర్ లో పడేశాను మా మావయ్య. నా పాకెట్ చెప్పేసి మీ మావయ్య గారా? మా మావయ్య గారు. మా మావయ్య గారు పడేస్తే ఇంత ప్రాసెస్ లో ఒక్క నిమిషం అమ్మా, ఇంత ప్రాసెస్ లో మీ హస్బెండ్ గానీ మీరు గానీ మీ హస్బెండ్ ఆర్మీ నుంచి లీవ్ లో వచ్చినప్పుడు మీ ఇంటికి వెళ్ళారా? మీ పుట్టింటికి అల్లుడిని తీసుకొని వెళ్తారు కదా, అలా వెళ్ళి ఏమన్నా జరిగినాయి అట్లాంటివి? దివాళీకి వచ్చారు మేడం, ఎందుకంటే తనకి టైం లేదు కదా, ఆప్షన్ లేదు. సో దివాళీకి వచ్చి నేను మమ్మీ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చారు. అక్కడ కూడా తాగారు, 1 వీక్ ఉన్నారు. అక్కడ కూడా కొట్టారు విపరీతంగా. మా పెద్దోళ్ళందరూ వచ్చి అడిగారు, ఎందుకు కొట్టారు అంటే టీవీ ఛానల్ మార్చానని కొట్టారు. మార్చలేదని, సారీ, టీవీ ఛానల్ తను చెప్పింది పెట్టలేదని చాలా విపరీతం కొట్టారు. మా డాడీ మేడం చాలా అప్సెట్ లో ఉన్నారు. యాక్చువల్లీ మా డాడీకి అసలు ఏం తెలీదు. ఆయన తెలిసింది నా పేరు ఒక్కటే, నేను ఒక్కదాన్నే. నా పిల్లల్ని కూడా నా కూతుర్ని నా పేరు పెట్టి పిలుస్తారు. మా డాడీకి నేనంటే అంత ప్రాణం అనమాట. ఆయన చెప్తున్నారు కొట్టొద్దు, నా కూతుర్ని కొట్టొద్దు అని. ఆయన తెలిసింది ఇది ఒక్కటే, నాకు ఏమైనా హర్ట్ అయితే ఆయన చూడలేదు. అలాంటి మనిషి కూడా నోట్ నుంచి బ్లడ్ వస్తున్నా కూడా తను ఆపకుండా విపరీతంగా కొడుతూ ఉండి, ఆఫ్టర్ కొట్టిన ఒక 10 minutes తర్వాత వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు అక్కడ నుంచి ఇమీడియట్ గా హోటల్ ఎక్కడికైనా వెళ్తావు. బట్ మా ఇంటికి వచ్చి ఫస్ట్ టైం ఇలా వచ్చారు, ఇది రెస్పెక్ట్ కాదు అని చెప్పి నేను మళ్ళీ తను వెళ్ళిపోతున్నా. ఈ ఫోన్ పడేసిన తర్వాత ఏమైంది? నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఫోన్ లో ఉన్నాయి, అది మీ మామగారు హాట్ వాటర్ లో పడేశారు. ఫోన్ పోయింది మేడం, అది మా హస్బెండ్ ఇచ్చిన ఫోన్ అనమాట. ఇంకా మా హస్బెండ్ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు ఇంకొక సాక్ అనమాట. రోజు తిట్టుకునేదే, నీకు జాబ్ రాదు, నువ్వు అన్లక్కీ పర్సన్, నువ్వు వేస్ట్, నీకేం చదువు ఉన్నది, నీకు జాబ్ రావడానికి, అది ఇద్దరిని ఏదో లాగా అడ్జస్ట్ చేసి తిట్టేవారు అనమాట. సో ఈ ఫోన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడికి ఇంకో 3 days లో నేను మమ్మీ ఇంటికి వెళ్తాను, అందుకే అట్లా చేసే ఉంటారు. సరే వాళ్ళ ఫాదర్ ఇలా చేస్తారని నేను చెప్పాను, తను నమ్మలేదు. బట్ వాళ్ళ ఫాదర్ మళ్ళీ చెప్పారు, నా చేతి నుంచి జారిపోయింది, వాటర్ వేసినప్పుడు పడిపోయిందిరా అని. సరే, ఇంతకీ ఫైనల్ గా ఏమైంది చెప్పండి అమ్మా. ఇంత జరుగుతుంది, ఇన్ని దెబ్బలు కొడుతున్నాడు, గుండెల మీద కూర్చొని బాదుతున్నాడు, చెంపలు పగల కొడుతున్నాడు, నువ్వేమో గట్టిగా 10 రోజులు కూడా జాబ్ చేయలేకపోయావు, నరకం చూపిస్తున్నారు, ఇంతవరకు పిల్లల్ని ఎంటర్టైన్ చేయలేదు, అత్తమామలు కూడా సరిగ్గా లేరు. మళ్ళీ ఇందులో ఇంకొక ట్విస్ట్, ఇంకొక ఆవిడ, ఒక ముస్లిం ఆవిడ, ఈయనకంటే కాస్త పెద్ద ఆవిడ ఏజ్ లో ఉన్న ఆవిడకి ఈయనకి అక్రమ సంబంధం ఉంది, మీ దగ్గర అది ఎవిడెన్స్లు కూడా దొరికినాయి. ఇన్ని జరుగుతున్నా ఫైనల్ గా మీరే డెసిషన్ తీసుకున్నారు? నేనేం తీసుకోలేకపోయాను మేడం, ఎందుకంటే మమ్మీ చాలా కష్టపడి సెకండ్ మ్యారేజ్ మళ్ళీ ఒక 4 lakhs ఇన్వెస్ట్ చేసి మ్యారేజ్ చేశారు. ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకున్నా మళ్ళీ ఫస్ట్ దానికే నేను చాలా మాటలు పడ్డాను మేడం. మొగోడు వదిలేసింది, ఇది ఎవరితోనో వెళ్ళిపోతుందిలే, తెలుసు కదా బయట ఫ్యామిలీ గానీ, రిలేటివ్స్ గానీ, సొసైటీ గానీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో. సో నేను ఏదైనా సరే నేను స్ట్రాంగ్ గా నిలబడతాము, తప్పులు అనేవి నా లైఫ్ లో కూడా ఒక పాస్ట్ జరిగింది. సో రెండోది కూడా సరేలే చూద్దామని. 2019 జూన్ నుంచి ఇప్పటికి 4-5 years అవుతుందమ్మా, మీరు ఇంకా అలాగే అతనితో కలిసే ఉన్నారా? ఇప్పుడు తను చాలా చేంజ్ అయ్యారు మేడం, కొట్టడం కంప్లీట్ గా మానేశారు. ఎందుకంటే ఇంకా చాలా ఉంది మేడం, ఇది 1 hour కాదు కదా, 5 hours కూర్చున్నా చెప్పలేను. మీరు సింపుల్ విషయాలు చెప్పాలి, మెయిన్ విషయాలు చెప్పాలమ్మా, రెగ్యులర్ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చాలా కష్టాలు పడ్డావు, అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఆయన భరిస్తూ వచ్చారు, ఆయన్ని మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన కొట్టడం అయితే ఆపాడండి అని. మరి డ్రింక్ కూడా ఆపేశాడా? డ్రింక్ ఆపలేదు మేడం. ఇప్పుడు 2020లో తనకి బాంబ్ బ్లాస్ట్ అయ్యి కాలిపోయింది మేడం మా హస్బెండ్ కి. అప్పటి నుంచి మారాడా? 9 months లో. సో ఆఫ్టర్ 1 month తర్వాత కమ్యూనికేట్ చేసుకున్నాము కొంచెం, వేరే సార్ నంబర్ నుంచి.
సో అప్పుడు ఏం చెప్పానంటే నేను ఇలా కొట్టడం చేయడం బెంగళూరులో జాబ్ చేసేదాన్ని. తర్వాత నేను ఇంకా దివాళీ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళి జాబ్ చేస్తున్నాను 4 months. అక్కడ వచ్చి కూడా సేమ్ ఇదే చేశారు. ఆ రోజు మాత్రం నేను చాలా ఏడ్చాను మేడం. ఎందుకు నా లైఫ్ ఇట్లా చేస్తున్నాను అని. సో ఆ టైం తర్వాత తనకి జరిగింది ఇన్సిడెంట్. March 28th అయింది మాది రిటర్న్‌కి. ఓకే. తిప్పి ఇట్లా కొడితే మీకు జరిగిన ఈ తర్వాత తను అన్నారు సినిమా కష్టాలన్నీ ఆ! మీకు ఒక 9 months పట్టినియి. ఎందుకంటే 2019 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. 2020 మార్చ్‌లో ఆయనకి ఈ బాంబ్ బ్లాస్ట్‌లో కాలిపోయింది. ఈ 9 months మీరు కాలిపోయింది. పడిన కష్టాలకి ఆయనకు ఒక పనిష్మెంట్ పడిందని మీ ఫీలింగా? అది అందరూ చెప్పిన మాటే. ఆ! నేను ఓకే అమ్మ. అనుకున్నాను. బట్ కానీ ఆ తను కూడా తర్వాత రియలైజ్ నుంచి అయితే అయ్యారు. మారాడా? ఆ తర్వాత నుంచి మారాడా? లేదు మేడం. దాని తర్వాత కూడా సేమ్ డ్రింక్ చేసేది. కొట్టేది మాత్రం లేదు. బట్ డ్రింక్ అంటే మరి ఇంకా ఇంకా హౌస్ ఎవరిస్తారు? వాల్యూ అన్నమాట అతనికి ఇంక డ్రింక్ తన. తీసుకొచ్చి ఎవరిస్తారు? ఇంకా ఆర్మీలో వెళ్ళడు. వచ్చేది పెన్షను, జాబ్ ఉండదు. ఎవరిస్తున్నారు ఇవన్నీ తీసుకొచ్చి మ్యామ్ తను అతనికి? ఆర్మీలో వర్క్ చేశారు మ్యామ్. 2022 వరకు వర్క్ చేశారు. తను 22nd రీసెంట్ గా రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆహా! ఓకే. ఆ! ఏ ఆ! ఎందుకంటే వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్ ఉంటది. ఆర్మీకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా! ఇంకా కంటిన్యూ చేయొచ్చు. బట్ తను రిటైర్మెంట్ తీసుకున్నారు రీసెంట్ గాను. ఆ! ఓకే. అప్పటి వరకు జాబ్ చేసేవారు. ఈవెన్ మేమిద్దరం సెపరేట్ గా వచ్చాం. పూణే పోస్టింగ్ వచ్చింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. సో మేమిద్దరం కలిసి ఉంటే కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతది, మార్చుకోవచ్చు, ఇంకా దగ్గర ఉన్నాను కదా అనుకున్నాను. ఆ! బట్ రోజు ఇదే పని. రోజు తాగేది, రోజు అదే ఎవరు ఆహ్, తెచ్చిస్తారు అంటున్నారు. ఫిజికల్ అవన్నీ ఎవరు తెచ్చిస్తున్నారు అతనికి? తనే తెచ్చుకుంటాం మేడం. వాళ్ళ కార్డ్స్ ఉంటాయి మేడం. ఆర్మీ ఓకే. వాళ్ళకి డ్రింక్ కార్డ్స్ ఉంటాయి. వాళ్ళు అవును. అవును. తెచ్చుకుంటారు. హ్మ్. అది అయిపోతే బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటారు ఇగ. ఓకే. హ్మ్. వాళ్ళకి 4, 5 బాటిల్స్ వస్తాయి. ఇప్పుడు కూడా 4, మీరు 5 మీ బాటిల్స్ అత్తమామలతో కలిసి ఈజీగా. ఉంటున్నారా? లేదు మేడం. ఇప్పుడు మేము సెపరేట్ గా వచ్చాము. సెపరేట్‌గా అలానే ఉంటున్నారు. వాళ్ళతో గొడవలు ఎప్పుడు పెట్టలేదు. మీ పిల్లల్ని కూడా వాళ్ళేమంటే తీసుకొచ్చేసారమ్మా మీరు? తెచ్చాను మేడం. ఎప్పుడు అదే నేను తీసుకొచ్చారు చేసిన పిల్లల్ని? పెద్ద పొరపాటు. కిందటి ఇయర్ లో తీసుకొచ్చాను. వాళ్ళేంటంటే ఇప్పటి వరకు స్టేట్ సిలబస్ వచ్చేసి CBSE వచ్చింది. ఆర్మీ స్కూల్ చదువుతున్నారు. ప్రాబ్లమ్ ఏంటంటే పిల్లల్ని కూడా ఇప్పుడు తనకి ఒక మంచి టార్గెట్ కావాలన్నమాట. ఒక తిట్టడానికైనా, లేదా తాకలేయడానికైనా, దేనికైనా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే తాగి వీళ్ళు నా పిల్లలు కాదు, నేను అడాప్ట్ చేసుకున్నాను బయట వాళ్ళకన్నమాట. అవును. చూపించడానికి, షో ఆఫ్ చేయడానికి. అంటే నేను ఇంత మంచోడిని అని. హ్మ్. అది పిల్లలు ఎంత హర్ట్ అవుతారు మేడం. ప్రతి పని పిల్లలు చేపించుకుంటారు. నాకు తనకి ఏం కావాలన్నా అంటే ఇంట్లో చిన్న చిన్న సర్వీస్ కూడా తను. పిల్లలకేమో బాత్రూమ్ క్లీన్ చేయమంటాడు, ప్లేట్స్ క్లీన్ చేయమని చెప్తాడు, బట్టలు వాష్ చేసుకోండి, బట్టలు మిషన్ ఉంది, అది డ్రై చేసుకోండి, కాదమ్మా మీరే మీరు చెప్పే ఆరబెట్టుకోండి. క్రూయాలిటీ అంతా ఒక 10 ఫ్యామిలీలకి సరిపడా క్రూయాలిటీ మీరు చెప్తున్నారు. స్టిల్ అయినా గాని ఆయనతో అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు. మాకు కాల్ చేయడానికి మేడం కారణం ఏంటి? అంటే మీకు మీ మ్యామ్ డౌట్స్ దాని ఏంటి? మీరు గురించే ఏం మేడం. తెలుసుకుందాం ఇప్పుడు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు నేను ఇంకా బేర్ చేయలేకపోతున్నాను మ్యామ్. ఓకే. ఎందుకంటే పిల్లలు కూడా నా ప్రేమ కూడా దూరం అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే అబ్బాయి చేస్తున్న పనులు అలా ఉన్నాయి. ఫైనాన్షియల్ గా వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇప్పుడు ఫీలింగ్ పిల్లల ఏజ్ ఏంటంటే ఎంత అమ్మా? అమౌంట్ అది ఇప్పుడు పిల్లల ఏజ్ బాబు ఎంత? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యామ్. 16 years బాబుకి. ఆ! పాపకి 13 years. బాబు అయితే వాళ్ళేమంటున్నారు? కొంచెం ఇప్పుడు ఈ ఆలోచిస్తాడు. కష్టాలు నువ్వంటే ఒక 4 ఇయర్స్ పడ్డావు. వాళ్ళని కూడా ఒక లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి వాళ్ళకి కష్టాలు షేర్ అయినాయి. వాళ్ళేమంటున్నారు ఇప్పుడు ఫైనల్‌గా? వాళ్ళేమంటున్నారంటే మేము ఉందాము, వెళ్ళిపోదామమ్మా, వైజాగ్ ఉన్నదాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మాకు అసలు ఇష్టం లేదు, మేము లైఫ్ లో అన్ని చూసేసాము, ఇంక చూడడానికి ఏం లేదు. వాళ్ళ లైఫ్ లో చాలా సాక్రిఫైస్ అయ్యింది కదా మేడం. అవును. అవును. పేరెంట్స్ లేకుండానా, పెళ్లి అయిన తర్వాత ఈ అబ్బాయి అక్కడికి వచ్చి కూడా మెంటల్ గా బిహేవ్ చేసి ఇక్కడ ఉండి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఫుడ్ పుచ్చేసి సరిపోతుందా మేడం? ఫీజు కట్టేసి బట్టలు కొనేస్తే సరిపోతుందా? పిల్లలకి సరే అమ్మా కావాల్సింది మీకేం ఒక కావాలో ఆర్డర్ గా చెప్పండి అమ్మా. డైరెక్ట్ తీసుకొని చెప్తారు. మ్యామ్ ఇదే మేడం, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు. నాకైతే వెళ్ళిపోయి ఇంకా సపరేట్ గా పిల్లల్ని చూసుకొని నేను లైఫ్ ఏదైనా లీడ్ చేసుకుందామని అనుకుంటున్నాను. 5 years నుంచి నేను జాబ్ చేయకపోవడం వల్ల నాలో చాలా స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు జాబ్స్ చాలా కాంపిటీషన్ ఉంది. నేను చేయగలనా లేదా అది నా భయం మేడం. ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కి ఓన్ హౌస్ ఉంది. ఆ హౌస్ కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇవ్వనంటున్నారు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆ ఇల్లు అది అమ్మొద్దు, వేరే ఏదైనా తర్వాత చూద్దాం అంటే ఇప్పుడు వాళ్ళ ఆ ఇల్లు అమ్మేస్తామని అంటారో తెలియదు. ఒకసారి అంటే మేము ఇల్లు ఇవ్వమంటారు. సరే అమ్మా మీకు ఆ లీగల్‌గా ఉన్న ఆప్షన్స్ ఏంటో చెప్తాను. ఒకసారి వినండి. యాక్చువల్‌గా కాసేపు సైలెంట్ ఉండండమ్మా. ఒకసారి మీ స్టోరీ ఏంటో మళ్ళీ అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. మీకు ఆల్రెడీ చిన్నప్పుడే మైనర్‌గా ఉన్నప్పుడు 2017 అదే 17 ఇయర్స్ ఉన్నప్పుడే మీకు మ్యారేజ్ అయింది. 2 పిల్లలు. ఫస్ట్ మ్యారేజే మీరు గట్టిగా నిలబెట్టుకొని ఉంటే బావుండేది. అక్కడ ఒక 6, 7 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ ఉన్నాక, అతనితో కష్టాలు పడలేక మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు 6,00,000కి. 6,00,000 పర్మనెంట్ ఎలిమినీగా ఇచ్చేసాడు అంటే, ఆ రోజుకి ఆ ప్రాబ్లమ్స్ నీకు చాలా ఎక్కువ. ఆ ప్రాబ్లమ్స్ వదిలిచ్చేసుకోవడం బెటర్ అనుకున్నావు.
సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక ఫస్ట్ మ్యారేజ్ వాల్యూ తెలిసింది. ఇది సగం మంది చేస్తున్న మిస్టేక్ అండి. యాక్చువల్‌గా ఆ ప్రాసెస్‌లో కొంచెం ఫస్ట్ మ్యారేజ్ నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే సెకండ్ మ్యారేజ్‌లో ఈ అమ్మాయి పడిన కష్టాలు ఇన్ని అన్ని కాదు. అవును. ఇన్ని కష్టాలు పడిన ఈ అమ్మాయి ఆ ఫస్ట్ మ్యారేజ్‌లోనే కొంత ఆలోచించుకొని ఓపిక పట్టుకొని ఉంటే మేబీ అతన్ని లేదు మార్చుకోవడానికి మేడం. అవకాశం ఉండేది. ఒక్క నిమిషం ఫస్ట్ అమ్మా, మీరు వినండి. మ్యారేజ్‌లో మేడం, మేడం వినండి, మీరు వినండి. వినండి. ఒకసారి మేడం మీకు గారు ఫైనల్ చెప్పేది మీతో వినండి. మాట్లాడతాను. నేను యాంకర్‌తో మాట్లాడుతున్నా. ఓకే. సో, ఈ ప్రాసెస్‌లో కనీసం ఓపిక పట్టుంటే, అంటే అవును. ఓపిక పట్టడానికి అక్కడ ఛాన్స్ లేకపోయి ఉండొచ్చు. 90% లేడీస్ గాని, జెంట్స్ గాని చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఏదో ఒక అనుమానమో, ఏదో ఒకటి పెట్టుకొని ముందు వదిలిచ్చేసుకోవడం. అవును. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక మీరు ఎంత అడ్జస్ట్ అవుతున్నా గాని అది సెకండ్ మ్యారేజే కదా! అవును. ఇంకా అప్పుడు వేరే ఆప్షన్ ఉండదు. ఉన్నట్లు ఎట్లైనా గాని భరించాలి. సొసైటీ తప్పదిగ. కోసం ఇప్పుడు తను చాలా కష్టాలు పడింది. ఏది భర్తతో కష్టాలు పడలేక బయటకొచ్చేసి మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాక 10 ఇయర్స్ విడిగా ఉంది. వేడిగా ఉంది. విడిగా ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే, అక్కడ ఉన్న వీళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్‌కి ఇద్దరే, వీళ్ళ బ్రదర్ లేరు. దానివల్ల ఉన్న ఈ ఒక్క అమ్మాయి పేరెంట్స్‌ని టేక్ కేర్ చేసుకోవాలి. ఈ పిల్లల్ని పేరెంట్స్ టేక్ కేర్ అవును. చేసుకుంటున్నారు. సో, వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈవిడ బర్డెన్ మీద, ఈమెదే. ఈవిడ భుజాల మీద పడింది. సో, ఇంత స్ట్రగుల్స్‌లో ఒక అమ్మాయి నిలబడిందంటే అదే గ్రేట్. ఇంకా అవును. చాలు. తను పిల్లల్ని చూసుకుంటూ అమ్మ నాన్న అమ్మ, చూసుకుంటూ నాన్న. ఉన్నా సరిపోయేది. హ్మ్. ఎక్కడో ఈ సొసైటీలో ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా! భర్తతో కష్టాలు పడలేకే వచ్చేసింది విడిగా. అవును. వచ్చేసిన అమ్మాయి తను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్న టైంలో కరెక్ట్‌గా ఇంకా చిన్న అమ్మాయివే కదా! హ్మ్. మా తదనంతరం ఎవరో ఒకళ్ళు ఉండాలి నీకు అంటూ ఎవరినో తీసుకొచ్చి అంటగడితే ఇగ ఇట్లాగే ఉంటాయి. ఎందుకంటే ఏదో అమ్మాయి పెనంలోంచి ఎళ్లి పొయ్యిలో పడినట్లు అయ్యింది ఇప్పుడు వ్యవహారం. ఆ సెకండ్ మ్యారేజ్ కష్టాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. అవును. ఫస్ట్ మ్యారేజ్ పెద్ద కష్టాలే. అడ్జస్ట్ అవ్వమనో, వద్దనో మనం చెప్పలేం. కానీ అడ్జస్ట్ అయ్యి ఉంటే బావుండేది అనటానికి అప్పుడు ఆప్షన్ వేరు. ఎందుకంటే ఆ కష్టాలు తను ఆ వయసుకి భరించలేని కష్టాలు. కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక పెద్ద పెద్ద కష్టాలు కూడా భరించేంత హ్మ్. స్ట్రాంగ్‌నెస్ తనలో వచ్చింది ఆటోమేటిక్‌గా. సో, ఇక్కడ ఈ ప్రాసెస్‌కొచ్చేసరికి సెకండ్ మ్యారేజ్. ఓకే. 10 ఇయర్స్ అలాగే స్ట్రగుల్ అయింది. పేరెంట్స్, పిల్లలు వాళ్ళు సజెషన్ ఇవ్వడం వల్ల సొసైటీలో ఇట్లా సింగిల్‌గా ఉంటే ఇక తెలిసిందే కదా అందరు ఎలా ఉంటది ట్రీట్మెంట్ అనేది. దానివల్ల సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అనుకుని మ్యాట్రిమోనియల్‌లో అప్లై చేయడం జరిగింది. ఎక్కడైనా గాని మిలిటరీయో లేకపోతే ఒక ప్రొఫెషనల్లో ఏదో చెప్పగానే మనకు గుడ్ ఇంప్రెషనే ఉంటది. అవును. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ బావుంటది. చదువుకున్న వాళ్ళు హ్మ్. చూసుకుంటారు. ఆల్రెడీ అతనికి ఫస్ట్ మ్యారేజ్, ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది. డైవర్స్ తీసుకొనున్నాడు. సెకండ్ మ్యారేజ్ అంటే ఇష్టపడే చేసుకుంటున్నట్లు కదా! సో, లీగల్‌గా కాస్త చూసుకుంటాడు. ప్రేమగా చూసుకుంటాడు. అనే ఒక దీనితోటి ఆ అమ్మాయి కాస్త కమిట్ అవ్వడం జరిగింది. అంటే పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. యాక్సెప్ట్ అయిన అమ్మాయి కనీసం అక్కడ తర్వాత అతను షార్ట్ టైమ్‌లోనే ఆ అమ్మాయిని ట్రాప్ చేసాడు ఒక రకంగా అవును. మాటలతోటి, చేతలతో. తను ఒక కండిషన్స్ పెట్టింది. నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలి. నేను జాబ్ చేయాలి. నా పిల్లలు నాతోనే ఉంటారు. ఒక 1 ఇయర్ మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఉంటారని. అన్నిట్లికి అతను ఒప్పేసుకున్నాడు. ఇంకోటి నాకు నేను పిల్లలను కూడా బాగా కనలేను మీతోటి. చూసుకుంటాను అని. ఆ! దీంట్లో తనకొక డౌట్ వచ్చి తనేం చేసింది, ఢిల్లీలో మళ్ళీ ఒకసారి అతనికి హాలిడేస్ వచ్చినప్పుడు, ఆర్మీ అతను కదా! వచ్చాడు. చూసుకున్నాడు పిల్లల్ని. హ్మ్. కాకపోతే తనకి క్లారిటీ ఉన్న పాయింట్ ఏంటంటే, తనకి ఏదైతే నచ్చదో డ్రింక్ చేయడం వేరు, డ్రింక్‌కి వ్యసనంగా ఉండడం వేరు. అవును. ఇతను పూర్తి అడిక్టర్. సో, అయినా గాని మార్చుకుంటానేమో, మిగతాయన్నీ బావున్నాయి కదా! అవును. ఇదొక్కటే కదా మార్చుకుందాం అన్న ఉద్దేశంతో మేబీ తను అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ఈ పిల్లల్ని యాక్సెప్ట్ చేయరు. యాక్చువల్‌గా 90% కేసుల్లో ఎలా అవుతదంటే, తను ఆల్రెడీ ఆపరేషన్ చేయించేసుకుంది. సెకండ్ హస్బెండ్‌తో పిల్లలుండరు. అవును. దానివల్ల ఏమవుతది అంటే, అమ్మాయి ఓకే. ఉన్న పిల్లల్ని బాగా చూసుకుంటానన్నాడు కదా! ఇలా ఎవరు దొరకరుగా హ్మ్. అన్న ఉద్దేశం. నెక్స్ట్ మంచి ప్రొఫెషన్‌లో ఉన్నాడతను. మంచి జాబ్‌లో ఉన్నాడు అన్న ఒక ఉద్దేశంతోటి తను మేబీ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. ఫస్ట్ నైట్ నుంచే సినిమా టార్చర్. అవునవును. కనిపిచ్చేసింది. కొట్టడం, గుండెల మీద కూర్చొని చెంపలు పగలగొట్టడం, ఇవన్నిటిలతో పాటు విపరీతంగా డ్రింక్ అవును. చేయడంతో పాటు సెక్సువల్ హెరాస్మెంట్ కూడా. అంటే సెక్సువల్ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏం చేసినా వాళ్ళిద్దరికీ ఓకే. అది పర్సనల్. కానీ ఒక పార్ట్నర్‌కి ఇష్టం లేకుండా ఇంకో పార్ట్నర్ ఇలాగే చేయాలి అన్నప్పుడు అది సెక్సువల్ హెరాస్మెంట్ అవుతది. సెకండ్ మ్యారేజ్ కాబట్టి మేబీ ఆ అమ్మాయి దానికి కూడా పైగా యాక్సెప్ట్ అదే చేసుకుంటూ, వీడియోలు కూడా అదే చూపిచ్చి ఇవే నాకసలా నేను అంటున్నవి. హ్మ్. వాళ్ళకి పార్ట్నర్స్ ఇద్దరు నచ్చి ఏం చేసినా పర్లేదు హ్మ్. గానీ, ఒకళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా చేయడం అనేది ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకపోతే హ్మ్. కుదరనని చెంపలు పగలగొట్టడం ఇవన్నీ చేస్తుంటే అవి సెక్సువల్ హెరాస్మెంట్ కిందకొస్తాయి. అయినా ఆ అమ్మాయి ఎందుకు అడ్జస్ట్ అయిందంటే సొసైటీ కోసం, సొసైటీ. పిల్లల కోసం. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇదంతా అవ్వదు కదా అని. నెక్స్ట్ తన వల్ల జాబ్ వదిలేసుకుంది. కొత్త జాబ్ రాలా. ఇప్పుడు అతను చేసుకున్న దగ్గర నుంచి ఆ అమ్మాయి గట్టిగా 10, 15 డేసే జాబ్ చేసింది తప్ప జాబ్‌లో లేదు. అంటే ఒక ఎనర్జీ వేస్ట్ అవుతూ వచ్చింది. తన తన ద్వారా ఒక వర్క్ నడుస్తూ, ఓ డెవలప్‌మెంట్ నడవాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో, ఈయనతో కష్టాలు పడుతూ, ఈయనతో తిట్టులు తింటూ సప్రెస్ అయిపోయిన సిట్యుయేషను. సరే ఇంతోటి కష్టాల్లోకి ఆ పిల్లల్ని కూడా తీసుకొనొచ్చింది.
ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈయనకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అవ్వడంతో పాటు సెకండ్‌గా అక్రమ సంబంధాలు అవును. ఉన్నాయి అనటానికి అదొక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆవిడెవరో 40 ఇయర్స్ ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడ పెళ్లి చేసుకోవడం అనేది జరిగే పని కాదు. తెలుస్తుంది మనకు అక్కడ మాటల విధానంలో. మేబీ ఈయన ఇక ఈయన టైప్ వేరు కదా! ఎవరు దొరికితే ఆ అమ్మాయిలకి అవును. గేలం వేయడం, వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. అలా అమ్మాయిని ఏదో ట్రాప్ చేసి ఉంటాడు. ఆవిడేదో డబ్బుల కోసం వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడమే. ఆళ్ళ ఇంటి దాకా వచ్చింది. అమ్మా, నాన్నకి కూడా తెలుసు. ఈవిడనే యాక్సెప్ట్ చేయని వాళ్ళు, ఏది అన్నీ అవును. కరెక్ట్‌గా ఉన్న ఈ పిల్లని ఆవిడని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఆవిడని అవును. యాక్సెప్ట్ చేయరు. పేరెంట్స్ ఎట్లాగో. సో, ఉన్నంతలో అమ్మాయి ఏదో ఫైనాన్షియల్‌గా ఇది చేసుకోవడం కోసం అని మాట్లాడిన వ్యవహారమే. అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసి కూడా తను ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చింది. సరే ఎందుకు అంటే కావాలి ఇంకా ఆమెకున్న భర్త ప్రాబ్లమ్స్. ఒకసారి పెళ్ళయింది అని. ఇదొక్కటే కాదండి. ఇవే అడ్జస్ట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే తను ఆల్రెడీ ఆర్మీ. హ్మ్. ఆర్మీ అన్నప్పుడు మీకు దగ్గర దగ్గర 70-80% చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ఫ్యామిలీకి గాని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ తను ఏదైతే ఈవిడ మా భార్య, ఈవిడ మా పిల్లలు, ఈవిడ హ్మ్. తల్లిదండ్రులని మెన్షన్ చేస్తాడో సో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. మేబీ వాటి కోసం తను అడ్జస్ట్ అవుతూ ఉండుండొచ్చు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఏదో బాంబ్ బ్లాస్ట్‌లో కాలు ఇదయింది. ఆ తర్వాతన్నా మేబీ అతను చేంజ్ అవ్వాలి. అయినా చేంజ్ అవ్వకుండా పిల్లల్ని కూడా ఈయనేదో ఉద్ధరించినట్టుగా అవును. మేబీ ఉద్ధరించే ఉండొచ్చు గానీ, ఉద్ధరించినట్లుగా చెప్పుకోవడం అనేది ఇంకా నరకం. ఒక రకంగా తనకు ఆ నరకమే. ఏంటి తనని ఆ రకంగా హింసిస్తూ తన కాళ్ళ మీద నిలబడి తను రూ. 10 హ్మ్. సంపాదించుకొని గౌరవంగా బతకడం వేరును, భర్త ఒక రూ. 20 ఇస్తాడు కాబట్టి హింసిస్తాను అంటే పడలేం కదా! ఎందుకంటే తనకు ఆల్రెడీ ఇండివిడ్యుయాలిటీ తెలుసు. హ్మ్. తన కాళ్ళ మీద తను నిలబడి ఎంత బాగా సంపాదించగలను. అరే! ఎంత సంపాదిస్తే ఏముంది వాళ్ళు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా! ఆ హ్యాపీనెస్ ఇప్పుడు ముగ్గురికి మిస్ అయింది. ఇటు తను తను పిల్లలకి, అటు మాట్లాడుతున్న ఆవిడకి కూడా. మాటేంటంటే, వీళ్ళు స్కూల్ ఫీజులు కట్టో, లేకపోతే బాగా ఫుడ్ పెట్టో, ఇంకొకటో కాదు కదండీ! ప్రశాంతత లేదు మాకు. నెక్స్ట్ ఇంకొకటి సేఫ్టీ కూడా లేదు. అవును. హెరాస్మెంట్ మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా సివియర్‌గా ఉన్న ప్రాసెస్ ఇది. సో, ఇక్కడ తనకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే, ఓకే. ఇవన్నీ మేడం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను వినండి. యాక్చువల్‌గా మీ కేసులో అమ్మ చాలా కష్టాలు మీరు పడ్డారు. ఇంకా పడమని నేనైతే అనను. పడతారా? పడరా? అనేది మీ పర్సనల్ విషయం. మీరు నన్ను అడిగిందేంటంటే, మేడం ఇప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏంటి? నేను భరించలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను ఈ కష్టాల్ని. ఇతనితో ఉండడం కంటే నేను వెళ్ళిపోతే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను అలా వెళ్ళిపోతే నాకున్న ఆప్షన్స్ ఏంటి అంటే, అమ్మ మీ పిల్లలు ఆల్రెడీ అతని సర్వీస్ రికార్డ్స్‌లో అడాప్టర్ పిల్లల కిందే ఎంటర్ అవుతారు. వాళ్ళంతా స్టెప్ చిల్డ్రన్స్ కింద లెక్క అతనికి. కానీ అతని సర్వీస్ బుక్‌లో గాని, అతనికొచ్చే బెనిఫిట్స్ అన్నిట్లో కూడా మీరు లీగల్‌గా వైఫ్ అమ్మ. మీకు అన్ని రైట్స్ ఈక్వల్‌గానే ఉంటాయి వాళ్ళ పేరెంట్స్‌తో పాటు. మీ కేస్‌లో మీరు డైవర్స్ దాకా వెళ్ళొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇంత నువ్వు కష్టాలు పడి సముద్రం అంతా ఈదిందెందుకు? ఆ బెనిఫిట్స్ కోసం. కనీసం ఆ బెనిఫిట్స్‌ని అట్లా ఉండనివ్వండి. మీరు బయటికి వెళ్ళిపోయి ఇండివిడ్యుయల్‌గా ఉండే హక్కు మీకుంటదమ్మా. మీ హస్బెండ్ డైవర్స్ ఇచ్చినా కూడా మీరు ఫైట్ చేస్తే మీ కేస్‌లో డైవర్స్ అంత ఈజీగా రావు. మీరు ఆల్రెడీ మీ దగ్గర ఎవిడెన్స్‌లేమన్నా ఉంటే కనుక వాటిని గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే ఇక నుంచి అవి గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే రేపొద్దుట అతను డైవర్స్ కేస్ ఫైల్ చేస్తే ఎందుకంటే నీ మీద ఇగోతోటో లేకపోతే నిన్నేదన్నా బయట పడేయాలన్న ఉద్దేశంతో అతను డైవర్స్ వేయడానికి అవకాశం ఉంది. మీరు ఈ ఎవిడెన్స్‌లు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అతను వేసే డైవర్స్ నుంచి గెలవగలుగుతారు. అతనికొచ్చే పెన్షన్ నుంచి కూడా మీకు మెయింటెనెన్స్ గట్టిగానే వస్తదమ్మా. అలాగే అతని సర్వీస్‌కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నిటిలోనూ ఫ్యామిలీ మెంబర్స్ కింద మీకు రావాల్సినవన్నీ మీకు ఈక్వల్‌గానే వస్తాయి. నెక్స్ట్ మీరు అడుగుతున్నది ప్రాపర్టీ. ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీ అత్తమామల సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే దానిని అడిగే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళు అమ్ముతానంటారో, ఉంచుతారో, పారేస్తారో ఎందుకంటే మీ పిల్లలు సొంత పిల్లలు కాదు వాళ్ళకి. కాబట్టి అది ఆపేయండి అనే రైట్స్ మీకు లేవు. ఒకవేళ అది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అనుకోండి. ఇతని ఆరోగ్యం ఇలా ఉంది కాబట్టి భవిష్యత్తులో మెయింటెనెన్స్‌లకి గాని, వీటికి గాని ఇబ్బందవుతది కాబట్టి మీరు ఆ ప్రాపర్టీ షేర్ కోసం ఒక పిటిషన్ ఫైల్ చేయడానికి ఉంటది. దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మీరు అతని మీద ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే, సెపరేట్‌గా వెళ్ళండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చూడండి. ఎందుకంటే, మీ లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది. పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నారు మీరు. మీరు ఈ సొసైటీకి తండ్రుండాలి, ఇంకొకటుండాలి అని అని అవును. చెప్పుకుంటూ, వాళ్ళ లైఫ్ నిజంగా లిటరల్లీ నరకంగానే ఉంది. మీరు ఎవరిని పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది. కనీసం అమ్మన్నా ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అమ్మ రెగ్యులర్‌గా ఇప్పుడు తన్నులు తింటూ రీసెంట్ ఉంటే మేడం డాడీ కూడా చనిపోయారు మేడం. 2020లోనే ఇన్సిడెంట్ అయినప్పుడే జూన్‌లో డాడీ కూడా చనిపోయారు. ఇంకా అదేలెండి. మమ్మీ ఒక్కరే ఉన్నారనమాట. ఏం అటు పర్వాలేదమ్మా. కొడుకుతో మీరసలు టెన్షన్ పడాల్సిన అవసరం లే. మీరు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఇతనితో ఇట్లా నరకం పడే కంటే రేపొద్దున పిల్లలు చేతికొస్తున్నారు. ఇంకో 2, 3 ఇయర్స్, 5 ఇయర్స్‌కి వాళ్ళకో క్లారిటీ వచ్చేస్తది లైఫ్ మీద. ఇట్లాంటి వ్యక్తితో ఇంక మేడం నరకం ఇప్పుడు పడుతూ ఉంటే కుదరదు కదా! సారీ టు ఇంటరప్ట్ యూ మేడం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమైందంటే ఆ హౌస్ అది మా హస్బెండ్ మేడం.
తనకి ఇన్సూరెన్స్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వచ్చిన మనీ 11 lakhs తోని తను 9 lakhs లోన్ క్లియర్ చేశారు. బట్ ఎవరి పేరు ఉందంటే మా మావయ్య గారి పేరు ఉంది అండ్ నామినీ మా హస్బెండ్ ఉందన్నమాట. రీసెంట్ గా మా మావయ్య గారు వచ్చినప్పుడు నేను అడిగాను, ఇక్కడ రెంట్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మామ, మాకు హౌస్ ఇచ్చేసేయండి, మేము అందులో ఉంటామంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, కోర్టుకి వెళ్తాను, అనవసరంగా నామినీ మీ హస్బెండ్ పేరుని పెట్టాను, నా వైఫ్ పేరుని పెట్టుకొని ఉంటే బాగుండేది అని అన్నారు. అదేనమ్మా, ఇంకా అదే నేను ఏ ప్రాపర్టీ ప్రాబ్లం గురించి మీకు వచ్చినా క్లారిటీ ఇస్తున్నానమ్మా. ప్రాపర్టీ మీ హస్బెండే కొన్నా, ఆళ్ళే కొనుక్కున్నా, ఎవరు కొన్నా గానీ ఒకసారి మీ మామగారి పేరు మీదకి వెళ్ళింది అంటే అది ఆయన స్వార్జితం కిందే లెక్క. దానిని అడిగే హక్కు మీ మధ్య బాండింగ్ బాగుండి, రిలేషన్స్ బాగుండి ఆయన ఇవ్వటం వేరు, హక్కుగా అడగడానికి ఎవరికీ రైట్స్ ఉండవు. ఇప్పుడు నామినీగా మీ ఆయన పేరుందో అది తీసి పడేసి వాళ్ళ ఆవిడ పేరు పెట్టుకుంటాడో, ఆశ్రమాల పేరు పెట్టుకుంటాడో అది ఆయన ఇష్టం. అడిగే రైట్స్ మనకి లేవు. మీ ఆయనే కొన్నారు, అది మీకు తెలుసు, మీ ఆయనకి తెలుసు. కానీ మీ ఆయన పేరు మీద లేవు కదా. లేదు మేడం, మా హస్బెండ్ కొన్నారు మేడం, కాబట్టి ఆయన పేరులో అదే ఆయన పేరు తీసుకున్నారు మీద అన్నమాట. కొన్నాక అడిగే రైట్స్ మీ ఆయనకే ఉండవు, మీరెవరమ్మా అంటున్నా. అవును సో అవును. లీగాలిటీలో ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కింద లెక్క మీ మామగారికి. సో ఇప్పుడు మీరు నేను చేయాల్సిన పని సారీ మ్యామ్, ఇప్పుడే నేను మా మామయ్య గారు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తన పరిస్థితి ఇలా ఉంది, మనీ సేవ్ చేసుకోవడానికి లేదు, మాకు చాలా ఇబ్బంది ఉంది, 51,000 పెన్షన్ వచ్చినా ఈ రెంట్లకి పిల్లల స్టడీస్ కి అయిపోతుందని చెప్పాను మేడం. కొన్ని ప్రాపర్టీ గురించి నాకు అంత ఆశ లేదు, అది వదిలేసినా. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే ఆ అబ్బాయి మళ్ళీ రీసెంట్ గా ఇంకా తాగి నేను చాలా పెద్ద క్యాకేసాను, ఇంట్లోంచి వెళ్ళిపో అని, మొత్తం గోల్డ్ కానీ ఆ అబ్బాయి బట్టలు కానీ అన్ని ఇసిరేసాను మేడం, వెళ్ళిపోమని చెప్పాను. ఆ అబ్బాయి ఆల్రెడీ నైట్ అంతా ఫుల్ డ్రింక్ చేసి కింద సల్లారులోని కాదమ్మా, మీరు సైకిల్ అడ్డంగా ఉందని మీ కష్టాలు ఇందాక మీరే అన్నారు, ఇంకో 2 రోజులన్నా చెప్పొచ్చు అని. మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అతని దగ్గర ప్రెసెంట్ ఏమీ లేదు, వచ్చే పెన్షన్ తప్ప. మీకున్న వచ్చే బెనిఫిట్స్ పెన్షన్ ఏంటంటే తను వచ్చిన అమౌంట్ కూడాను 15 lakhs తను తన పేరున సేవ్ చేసుకున్నారు మేడం. 20 lakhs అంతా వస్తే అది వచ్చేసి నామినీ అవేనమ్మా, అవే పెట్టారు అన్నమాట. ఏవైతే ఉన్నాయో మీరు కాసేపు ఇంకా వినండి అమ్మా, చాలాసేపు మాట్లాడారు, విషయం వినండి. యాక్చువల్గా మీకు ఏమీ రావు, గుర్తుపెట్టుకోండి. మీరు మీ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు ఉండే వ్యవహారం వేరు, విడిపోయేటప్పుడు వ్యవహారం వేరు. మీరు ఎందుకు విడిపోతున్నారు? కష్టాలు పడలేక విడిపోతున్నారు. అందులో మీకున్న బెనిఫిట్స్ ఏంటో చెప్తా. మీరు 498 వేయగలరు, డీవీసీ వేయగలరు, మెయింటెనెన్స్ వేయగలరు. కానీ మీరు జాబ్ చేసుకుంటే ఆ మెయింటెనెన్స్లు కూడా కష్టమే. ఇతనికి ఆల్రెడీ 15 lakhs ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో, అతనికి వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో, దీనిని మీరు పిల్లల నిమిత్తం, మీ నిమిత్తం మెయింటెనెన్స్గా అడగడానికి అవకాశం ఉంది. అతనితో కలిసి ఉండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అతనితో విడిపోయినా మీకు అవి వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ అవి సర్వీస్ రికార్డ్స్లో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి. ఇక ఇతనితో కలిసి ఉంటారా లేదా అనేది మీ పర్సనల్ విషయం అమ్మ. అంటే రమ్య గారు ఫైనల్ గా తను ఏం ఆశిస్తుంది? అంటే తన్ని చూసుకోవాలనుకుంటుందా? లేకుంటే ప్రాపర్టీయే కావాలంటుందా? మేడం యాక్చువల్గా తను చాలా కష్టాలు పడినట్టే లెక్క. అవును. మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ మ్యారేజే నిలబెట్టుకోవడానికి చూస్తున్నట్లయితే సెకండ్ మ్యారేజ్ కోసం అవసరమే లేదు. అవును. ఫస్ట్ మ్యారేజ్లో కష్టాలు ఉన్నాయి కదా అని సెకండ్ మ్యారేజ్ వెళ్ళి ఇంకా పెద్ద కష్టాలు తెచ్చుకుంది. అప్పుడు రియలైజ్ అయ్యి చాలా కష్టాలు అమ్మాయి 5 years బేర్ చేసి ఇంక ఇప్పుడు బేర్ చేయలేనండి అంది. అదేదో ఫస్ట్ మ్యారేజ్లో ఉన్న 30% కష్టాలే మార్చుకుంటూ ఓపిక చేస్తుంటే బాగుండేది. సో ఇక్కడ సెకండ్ మ్యారేజ్కి వచ్చినాక తను ఫస్ట్ మ్యారేజ్లో 6 lakhs పర్మనెంట్ ఎలిమిని తీసుకుని వదిలేసిన అమ్మాయి సెకండ్ మ్యారేజ్కి వచ్చేసరికి వాడికి సొంత పిల్లలు కూడా కాదు, ఒక రకంగా అవును. ఆ హక్కులు మాట్లాడుతుంది. సో ఆ హక్కులు మాట్లాడడం ఎలా ఉంటుందంటే అక్కడ నుంచి సొంత భర్త అయినా కాకపోయినా, సొంత పిల్లలకి తండ్రి అయినా కాకపోయినా కొన్ని రివర్స్గా ఉంటాయి. ఇక్కడ సొంత తండ్రే కాదు అతను, సొంత అవును. తండ్రి దగ్గర చేయాల్సిన ఫైటింగ్ చేయడం మానేసి సెకండ్ హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి అతను ఆల్రెడీ ఆర్మీ కాబట్టి అతనికి కూడా ఆల్రెడీ కాలు ఇరిగిపోయి ఎంత ఉంది అంటే మేబీ అడ్జస్ట్ అవుతూ ఉండొచ్చు, కానీ సైకలాజికల్గా అతను చాలా హెరాస్మెంట్ చేస్తున్నట్టే లెక్క. ఉమ్. ఇక ఇప్పుడు భరించలేక సామాన్తో బయటపడేసింది అతన్ని. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు నీకుండే రైట్స్ ఏంటి అంటే అతను పెట్టిన క్రూయాలిటీకి కానీ వాళ్ళ ఇన్లాస్ హెరాస్ చేసిన అన్నిటికి 498 డీవీసీ కేసులు ఫైల్ చేస్తే తన దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్లు ఉన్నాయి చాలా వరకు. ఆ ఎవిడెన్స్లతో కేసు ఫైల్ చేస్తే వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్కి వచ్చి బల్క్గా ఇప్పుడు ఫస్ట్ హస్బెండ్ దగ్గర ఎట్లా పర్మనెంట్ ఎలిమిని తీసుకుందో అలా పర్మనెంట్ ఎలిమిని తీసుకుని వదిలించుకోవడానికి అవకాశం ఉంది. అలా సెటిల్మెంట్లో వచ్చినప్పుడు తను ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్కి ఆవిడ వైఫ్గా వచ్చే బెనిఫిట్స్, పిల్లలకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని అలాగే కంటిన్యూ చేసుకునేలాగా కండిషన్ పెట్టి సెటిల్ చేసుకోవడం ఒక ఆప్షను. లేదా తను ఎట్లాగే కంటిన్యూ అవుతూ విడిపోయి అతనితోటి మెయింటెనెన్స్ కేసు ఒకటి వేసుకొని ఆ బెనిఫిట్స్ అవన్నీ తీసుకుంటూ ఉండడమే తప్ప, తను కష్టాలు పడిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ తీసుకొచ్చి ఈవిడకైతే అవును. ఇవ్వరు. తెలియక వాళ్ళు ఏదో టెన్షన్గా ఆవిడ పాపం నేను ఇన్ని కష్టాలు పడ్డాను కదండి, తండ్రి లేడు, మరి ఇప్పుడు 5 years నా లైఫ్ వేస్ట్ అయిపోయింది కదండి అంటే అడ్జస్ట్ అయ్యింది. నువ్వు ఫస్ట్ నైట్ నోడే చెప్పేశాడు నేను ఇట్లాంటి వెళ్ళన్నే అని, అయినా అడ్జస్ట్ అవ్వకుంటూ వచ్చావు, ఓపిక పట్టావు. సో మీకుండే బెనిఫిట్స్ లీగల్ ప్రొసీడింగ్స్లో ఇంతే.